స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీస్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ఈ రోజు ఎపిసోడ్లో అప్కమింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వెబినార్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఎవరి కోసం డిజైన్ చేయబడింది, ఇది అటెండ్ అవ్వడం ద్వారా మనం ఎలాంటి లాభాలు పొందుతాము, ముఖ్యంగా ఈ వెబినార్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాన్ని కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఫైనాన్షియల్గా అందరూ కూడా స్వేచ్ఛగా మంచిగా డబ్బులతో మంచిగా ఫైనాన్షియల్ మేనేజ్ చేస్తే హ్యాపీగా ఉండాలని అర్థం. అయితే ఈ వెబినార్ ముఖ్య ఉద్దేశం ఇదేనా? దీన్ని ఏ విధంగా జనాలకి నేర్పుతారు మీరు? జనాలకి ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది? అసలు ఎవరి కోసం ఈ వెబినార్? దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? డెఫినెట్లీ అండి. యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే దీనికి 2-3 డెఫినేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఏమైనా కొనాలనుకున్నప్పుడు లేదంటే ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు మనం దేని గురించి అంటే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది, మన ఫైనాన్సెస్ అప్పులు ఎంత ఉన్నాయి, వీటి గురించి ఆలోచించకుండా ఫ్రీడమ్గా మనం పర్చేస్ చేయడాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. రెండోది వచ్చేసి మనం మన జీతం మీద ఆధారపడకుండా, మనకు వచ్చే జీతం కానివ్వండి లాభాల మీద ఆధారపడకుండా మనకు ఫిక్స్డ్ ఇన్కమ్ మంత్లీ మన ఖర్చులు పోను ఇంకా మనం లగ్జరీగా స్పెండ్ చేయొచ్చు. ఇందా చెప్పినట్టు ఏ విధంగా ఆలోచించకుండా స్పెండ్ చేయొచ్చు. ఇలాగ ఆదాయ మార్గాల ద్వారా రావడాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. సో దీనికి ఏ విధంగా చేయాలి? సో డెఫినెట్గా మనం ఇలా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక లంసమ్ కార్పస్ రెడీ చేసుకోవాలి. దాంట్లోంచి మనకి మంత్లీ వచ్చే ఇన్కమ్ ద్వారా మనం ఇట్లాగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా హ్యాపీగా బతకచ్చు. లేదంటే రెండోది ఏంటంటే ఆదాయ మార్గాలు, వేరే ఆదాయ మార్గాల ద్వారా మనకి ఒక 2-3 లేదంటే 3-4 ప్లేసెస్ నుంచి మనకి ఇన్కమ్ ఉంటే, అది మనకి రెగ్యులర్ ఫ్లో ఉంటే అప్పుడు మనం ఒక ఇన్కమ్ మీద ఆధారపడకుండా, మన జాబ్ పోతుందని భయపడకుండా, లేకపోతే మనకు లాభాలు రావేమని భయపడకుండా ఇట్లా ఫ్రీడంగా ఖర్చు పెట్టుకుంటా సో కొద్దిగా ఎంజాయ్ చేస్తా మనం లైఫ్ని గడపచ్చు. దీన్ని ఈ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అంటే ఒక లంసమ్ క్రియేట్ చేయాలి. లంసమ్ క్రియేట్ చేయాలంటే ఎవరైనా సరే ఒక సామాన్యుల దగ్గర నుంచి అందరూ 500 రూపీస్ ఎస్ఐపి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే 500 రూపాయలు ఎస్ఐపితో స్టార్ట్ చేశారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో 500 రూపాయల నుంచే స్టార్ట్ చేయొచ్చు. సో 500 రూపీస్ నుంచి పెద్ద వ్యక్తులు కూడా 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత దాన్ని కొంచెం పెంచుకుంటా వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగినప్పుడు ఇంకా కొద్దిగా పెంచుకుంటా వెళ్ళి, అంతేకాకుండా వాళ్ళు మార్కెట్లోని ఆపర్చునిటీస్ తీసుకొని అంటే మార్కెట్ కొద్దిగా 5% పడినప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తా, ఇంకో 5% పడినప్పుడు ఇంకొక కొంచెం ఇన్వెస్ట్ చేస్తా, ఇంకొక 5% పడితే ఇన్వెస్ట్ చేస్తా, ఇలా భయపడకుండా కొద్దిగా రిస్క్ తీసుకుని కొంచెం మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటా ఈ విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న వాళ్ళే. అంటే ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నా అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ మార్కెట్లో కానీ ఒక పోర్ట్ఫోలియో ఉన్నవాళ్ళు, ఒక ఫండ్ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఒకప్పుడు చిన్న వాల్యూస్ తోటి 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు. తర్వాత ఆపర్చునిటీస్ని అందుకుంటా రిస్క్ని అర్థం చేసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తూనే వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకున్నారు. వాళ్ళు ఇంకేం టెన్షన్ లేదు, వాళ్ళకున్న ఫండ్ సరిపోతుంది, ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు నెక్స్ట్ తరం కూడా సరిపోతుంది ఆ ఫండ్ తోటి. అలా బిల్డ్ చేశారు. ఇదంతా మార్కెట్లో బిల్డ్ చేసిందే, మ్యూచువల్ ఫండ్ ద్వారా అవ్వచ్చు లేదంటే ఈక్విటీస్ ద్వారా అవ్వచ్చు. సో దీన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే దీనికి మించిన ఇన్వెస్ట్మెంట్ లేదు. వండర్ఫుల్. ముఖ్యంగా అంటే ఆడియన్స్ అనేవాళ్ళు పూర్, మిడిల్ క్లాస్, రిచ్, ఆల్రెడీ ఈ సెక్టార్స్ ఎప్పుడో డివైడ్ చేసి ఉంచేసింది మన సొసైటీ. ఇది ఎవరి కోసం? ఈ 3 రకాల్లో ఎవరికి బాగా యూజ్ అవుతుంది, ఎవరు బాగా అర్థం చేసుకుంటారు, లేదంటే ఎవరైనా రావచ్చా, పట్ల ఏజ్ వాళ్ళు రావాలి వెబినార్కి అనేది ఏదైనా ఉందా? డెఫినెట్గా అండి. అంటే దీనికి సంబంధించి 0 to 100 years ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు నార్మల్గా. అట్లాగే ఏజ్తో సంబంధం లేకుండా దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అటెండ్ కావచ్చు. నెలకి 1000 రూపాయలు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి నెలకి ఎంతైనా సంపాదించే వాళ్ళ వరకు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఇది జస్ట్ ఏంటంటే అవేర్నెస్. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకోవడం ద్వారా మనం ఎక్కువ నెట్వర్క్ బిల్డ్ చేయగలము, అంతేకాకుండా వీటిలో రిస్క్ ఏముంటుంది, సో ఈ రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, మార్కెట్ ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవాలి, ఎమోషన్స్ మార్కెట్లో ఎమోషన్స్ ప్లే చేయకూడదు. నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ కొనడం కాదు. అసలు దాన్ని ఎందుకు కొనాలి, దాని గురించి పూర్తి రీసెర్చ్ చేసి మనకి అసలు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అందులో ఆ బ్యాంక్ మనకు అంత రిటర్న్ ఇస్తుందా,
లేకపోతే వేరే ఇంకేమున్నాయి ఈక్విటీస్. సో ఇవన్నీ వీటన్నిటి గురించి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ ఉంది, ఆ ఫండ్ మనకి ఎప్పుడు బాగా రిటర్న్ ఇచ్చింది, ఒక సపోజ్ 50% రిటర్న్ ఇచ్చింది ఒక 10 years బ్యాక్. మనం ఎమోషన్గా ఫిక్స్ అయిపోయి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. అది నెక్స్ట్ 5 years పెర్ఫామ్ చేయదు, ఎందుకంటే దాంట్లో ఉన్న స్టాక్స్ అప్పుడు పెర్ఫామ్ అయిపోయింది, దాని సైకిల్ అయిపోయింది. మనం 2-3 years మ్యాక్సిమం చూసేసి బయటకు వచ్చేయాలి. లేదు నాకు అది ఎమోషనల్, నాకు ఎప్పుడూ బాగా లాభాలు ఇచ్చిందని 10 years దాన్ని పట్టుకొని కూర్చుంటే మనం లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎమోషన్స్ కంట్రోల్ చేయడము, మార్కెట్ ఎక్కువ పెరిగినప్పుడు తీసేద్దాం అనుకుంటుంటారు, అలాంటి టైంలో కొద్దిగా ఎమోషన్స్ కంట్రోల్ చేయడం. మార్కెట్ పడినప్పుడు భయపడి ఇక నేను తీసేస్తాను, వెళ్ళిపోతాను, లాస్ అయినా పర్లేదు ఎంతైనా అనుకుంటాను. అలాంటప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. వండర్ఫుల్ సార్. అంటే ఈ వర్క్షాపు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అని విన్నాను, ఏంటి దాని గురించి చెప్తారా? డెఫినెట్లీ అండి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్టికులర్గా ఈ సెషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హైయర్ క్లాస్ అవ్వడానికి సో మార్గాలు ఏమున్నాయి అవన్నీ అన్వేషిస్తూ ఉంటారు. అందులో మనకు వచ్చిన ఇన్కంలో ఒక యావరేజ్గా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకొని 15,000 నుంచి 30,000 మనకి ఎంత వచ్చినా కూడా అందులో కొంత భాగం మనం ఇన్వెస్ట్ చేసుకుంటా, మళ్ళీ మార్కెట్ పడినప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటా ఇందులో ఈజీగా ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేయొచ్చు. అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇది అందరికీ పాసిబులే. ఎవరైతే పొందలేకపోయారు ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకోవడం భయపడిన వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఇష్టం లేని వాళ్ళు అనుకోవచ్చు, కొన్ని కారణాలు వేరు కారణాలు ఉంటాయి. సో వాళ్ళందరి కోసం మెయిన్, ఎందుకంటే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీస్లో కానీ పెట్టే అమౌంట్ ద్వారా డెఫినెట్గా ఒక పెద్ద అమౌంట్ క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో క్లియర్గా 1-to-1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. సో ఈ వర్క్షాప్కి ముఖ్యంగా ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు, మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా చేయాలి, మిడిల్ క్లాస్గా ఉన్న ఎవరైతే పీపుల్ ఉన్నారో మన ఆడియన్స్లో వీళ్ళు వాళ్ళ యొక్క ఎర్నింగ్ క్యాపబిలిటీస్, ప్యాసివ్ ఇన్కమ్ వీటిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్మార్ట్గా చేయడం ఇలా ఎన్నో విషయాలు, మీ పర్సనల్ డౌట్స్ ఎన్ని ఉన్నా కూడా ఈ వర్క్షాప్కి అటెండ్ అవ్వడం ద్వారా మీరు వాటన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీడమ్ అనేది పొందాలి. ఫైనాన్షియల్గా మీకు ఈ నెలసరికి అంటే మంత్ అయ్యేటప్పటికి డబ్బులు లేవు అనే పరిస్థితి కాకుండా, మంత్ ఫస్ట్లో మీరు శాలరీ తీసుకోవడానికి ముందే మీ దగ్గర డబుల్ శాలరీ ఉంటే ఎలా ఉంటుందో, ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, ఆ నాలెడ్జ్ మీరు సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వచ్చు. డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.